ఇరాన్తో పెట్టుకుని పరువు పోగొట్టుకున్న ట్రంప్ పిచ్చి పీక్స్కి చేరినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. ఎంజీరావు గారు, ట్రంప్ వ్యూహాన్ని ఏ రకంగా చూడాలి? ఇప్పటికే ఇరాన్తో పెట్టుకుని పరువు పోగొట్టుకున్నాడు అండ్ అవమాన భారంతో ఉన్నాడు. యుద్ధం ముగిసింది అని చెప్పి ప్రకటించాడు. యుద్ధంలో మేమే గెలిచామని చెప్పి ప్రకటిస్తున్న పరిస్థితి. మరోవైపు పీస్ బ్రోకర్గా అసిమ్ మునీర్ని ఇరాన్కి పంపించారు. నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే క్యూబా అంటూ గతంలోనే ప్రకటించారు. క్యూబా మీద దాడి చేస్తాము, క్యూబాను ఆక్రమించుకుంటాము అని చెప్పి. సో క్యూబా ఎంతవరకు అమెరికా ముందు నిలవగలుగుతుంది? క్యూబాకు సపోర్ట్ చేసే దేశాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో అంటే ఫిబ్రవరి 28న ఇరాన్ మీద అటాక్ చేసి 39 రోజుల భీకర యుద్ధం తర్వాత ఆయనకు అర్థమైంది ఏంటంటే ఇరాన్ మీద అమెరికా ఓడిపోయింది అనే నగ్న సత్యం. అందుకని ఆయన సీజ్ ఫైర్ ప్రకటించి కేవలం అసిమ్ మునీర్ లాంటి పాకిస్తాన్ మీద ఆధారపడి ఏదో ఒక విధంగా ఇరాన్ నుంచి యుద్ధం ట్రాంప్లోంచి బయటకు రావడానికి ఆయన తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఇరాన్ మీద ఈయన ఓడిపోయాడు అని ఆయనే కొన్ని సందర్భాల్లో అడ్మిట్ అయిన అవకాశాలు ఉన్నాయి. కన్ఫెస్ అయ్యాడు కూడా చాలా సందర్భంలో. ఇరాన్తో యుద్ధం అయిపోయింది, ముగిసిపోయింది, నేనే గెలిచాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఏం లేదు. ఈవెన్ యుఎస్ పీపుల్ కూడా 59%, 56 నుంచి 59% యుఎస్ ప్రజలు అసలు ఇరాన్తో యుద్ధం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ట్రంప్ అక్కడ విఫలమయ్యాడు అన్నట్టని యుఎస్ పీపుల్ కూడా నమ్ముతున్నారు. ఇది అసలైన కారణం. ఈ కారణంగా ఆసరా చేసుకుని అంటే ఏంటి, ఇరాన్పై యుద్ధం వల్ల ట్రంప్ పరువు పోయింది కాబట్టి ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత అమెరికా పరువుని అదేవిధంగా ట్రంప్ పరువుని నిలబెట్టుకోవడానికి వచ్చే నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో మళ్ళీ ప్రజాదరణ సంపాదించడానికి ఆయనకు ఒక మార్గంగా క్యూబా దొరికింది. ఈ క్యూబా అనేది ఈయన యొక్క బీచ్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక రిసార్ట్ ఉంటుంది అనమాట ఫ్లోరిడా బీచ్లో. ఈ ఫ్లోరిడా, టెక్సాస్ ఈ రాష్ట్రాలకు అంటే ఫ్లోరిడా స్టేట్, దానికి ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడాకి సమీపంలో క్యూబా ఉంటుంది అనమాట. ఆయన కన్ను దాని మీద పడినట్టుంది. ఈ క్యూబా అంటే మనకి తెలియంది కాదు, 1,10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం అంటూ ఆల్మోస్ట్ తెలంగాణ స్టేట్ అంత ఉంటుంది. పాపులేషన్ చూస్తే 1,10,00,000 మంది. దాని సైన్యం ఈ రిజర్వ్ ఫోర్సు, రెగ్యులర్ ఫోర్స్తో కలిపి కేవలం 1,00,000 ఉంటుంది. ఆర్మీ, ఎయిర్ ఫోర్సులు కూడా ఉంటాయి. అంత స్ట్రాంగ్ ఏం కాదు, ఒక పేద దేశమే. కానీ క్యూబా ఈ అమెరికా యొక్క 1959 నుంచి ఇది ఒక పిగ్ రెవల్యూషన్కి సంబంధించి నుండి, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ నుంచి ఫెడరల్ కాస్ట్రో వచ్చినప్పటి నుండి 1960 నుంచి కూడా ఆర్థిక ఆంక్షలు ఉంది. ఎంబార్గో అని పిలుస్తాం అనమాట. క్యూబా దీనివల్ల ఆర్థిక ఆంక్షల వల్ల ఎంతో చితికిపోయింది. కానీ క్యూబా తనకు తాను నిలబడగలదు, అస్తిత్వాన్ని నిలుపుకుంది. అది కూడా అమెరికా పక్క నుండి అమెరికాని వ్యతిరేకిస్తూ చాలా తిరుగులేని ఒక దేశంగా అది నిలబడింది. అమెరికాని ఎదుర్కొన్న ధైర్యవంతమైన దేశంగా క్యూబా ఉందన్నమాట, ఎస్పెషల్లీ ఫెడరల్ కాస్ట్రో. ఇప్పుడు అలాంటి దేశం మీద ఆయన కన్నుబడింది. ఈ క్యూబాని ఆక్యుపై చేసేస్తే ఎట్టి పరిస్థితుల్లో అమెరికా పరువు నిలబడితే, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయినందుకు డ్యామేజ్ కంట్రోల్ అవుద్ది. తర్వాత మళ్ళీ ప్రజాదరణ పోయిందని రక్షించుకోవచ్చు, ఎకానమీకి ఒక బూస్టింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే క్యూబా ఎకానమీ ఇప్పుడు అమెరికాలో కలిసిపోతుంది. కాబట్టి క్యూబా ఆక్రమణకే ఆయన ఆదేశాలు ఇచ్చారని తెలుస్తుంది. ఆయన దాని మీద ఎంతో శక్తివంతంగా అన్ని ప్రయత్నాలు, స్టెప్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన స్టేట్మెంట్ కూడా ఈ విషయంలో బహిరంగంగా ఇవ్వడం జరిగింది. వెంటనే రష్యా తన నౌకలను అక్కడ పంపడం జరిగింది. ఈ ముఖ్యంగా ఎంబార్గో బ్లాకేడ్ వల్ల ఈ ఆయిల్ సప్లై క్యూబాకి రష్యా పట్టుకెళ్ళినట్టు తెలుస్తుంది. దానికైతే అమెరికా పర్మిషన్ ఇవ్వడం ఇప్పుడు ప్రస్తుతానికి జరిగింది. అంటే క్యూబాకి సపోర్ట్గా రష్యా అనేది వస్తుంది. ఎందుకంటే 1962లో క్యూబన్ మిసైల్ క్రైసిస్ అనేది ఒకటి వచ్చింది. ఆ టైంలో జాన్ ఎఫ్ కెనడీ సందర్భంలోనమాట. ఆ టైంలో ఈ క్యూబాలో రష్యా యుఎస్ఎస్ఆర్ రష్యా మిసైల్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేసింది. కొన్ని 100 కిలోమీటర్ దూరంలో అమెరికాకి దగ్గర ఉన్నాయి. కాబట్టి వెంటనే అమెరికా దాన్ని అపోజ్ చేసిన, అవసరమైతే 3వ ప్రపంచ యుద్ధానికి వెళ్తుందని అమెరికా నిలబడేటప్పటికి వెంటనే అప్పుడు యుఎస్ఎస్ఆర్ రష్యా అక్కడ నుంచి మిసైల్స్ వెనక్కి తెచ్చుకుంది. దాన్ని 3వ ప్రపంచ యుద్ధానికి ఒక సందర్భంగా చెప్తారన్నమాట క్యూబన్ మిసైల్ క్రైసిస్. ఆ టైంలోనే క్యూబా అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసింది, ముఖ్యంగా ఫెడరల్ కాస్ట్రో టైంలో అనమాట. కానీ అప్పటి నుంచి క్యూబా దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటుంది. ఫెడరల్ కాస్ట్రో చనిపోయిన తర్వాత ఇప్పుడు అదే కమ్యూనిస్ట్ పార్టీ వేరే నేతలు వచ్చారు. కానీ ఫెడరల్ కాస్ట్రో అంత స్ట్రాంగ్ ఏమి కాదు. అయినా అమెరికాకి లొంగని దేశం క్యూబా అనమాట. లాటిన్ అమెరికా కంట్రీ ఇది. గల్ఫ్ ఆఫ్ మెక్సికో, అట్లాంటిక్ మహాసముద్రం, కరేబియన్ సీ మధ్యలో ఉంటుంది. అమెరికాకి కేవలం ఒక 100-200 కిలోమీటర్ దూరంలో ఫ్లోరిడా స్టేట్కి దగ్గరలో ఉంటుంది. 1,10,000 చదరపు కిలోమీటర్లు, 1,10,00,000 మంది పాపులేషన్ ఉంటారు. ఇది టూరిజం ఇండస్ట్రీ, మెడికల్ టూరిజం ఎస్పెషల్లీ గట్టిగా అభివృద్ధి చెందిందనమాట క్యూబాలో. క్యూబా ఎకానమీ పెద్ద స్ట్రాంగ్ ఏం కాదు. అయినా క్యూబాను ఆక్యుపై చేసుకోవడానికి అమెరికా వెళితే మరి క్యూబా ఏంటంటే, ఈ క్యూబా అనేది ఇరాన్ కంటే డేంజర్.
ఎందుకంటే ఫీడల్ కాస్ట్రో టైంలోనే తనకు తాను రక్షించుకునే విధంగా వాళ్ళు డిఫెన్స్ పాలసీని తయారు చేశారు. ఒకవేళ అమెరికన్ ఆర్మీ వెళ్ళి క్యూబాని ఆక్యుపై చేసుకున్నా క్యూబా కమ్యూనిస్ట్ ఆర్మీ ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో బాగా రష్యా నుంచి ఇటు చైనా నుంచి వేరే దేశాలు హ్యూగో చావేజ్ నుంచి చెగువేరా టైం నుంచి కూడా ఈ క్యూబన్ పీపుల్ ఒక్కొక్కడు ఒక చెగోవేరాగా పనిచేస్తారన్నమాట. అంత శక్తివంతమైన ఆర్మీ అది. ఈ శక్తివంత ఆర్మీ 49 అంటే కేవలం 1,00,000 మంది మాత్రమే. కానీ ప్రతి వాళ్ళు గెరిల్లా వార్ఫేర్గా తయారు చేస్తే అమెరికా వెళ్ళి క్యూబాను ఆక్యుపై చేసుకున్న క్యూబాని తన అదుపులో పెట్టుకోవడం చాలా చాలా కష్టం. మళ్ళా $1 బిలియన్ లాస్ట్ ఆ ప్రాంతం అంతా అవిచ్ఛిన్నంగా తయారైపోతుంది. ఇన్స్టెబిలిటీ వచ్చేస్తే క్యూబా రెవల్యూషన్ అనేది ఈ పక్కన లాటిన్ అమెరికా దేశాలన్నిటినీ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. వీళ్ళు వెళ్ళి అమెరికాలో బాంబింగ్ పాల్పడితే టెర్రరిస్టుల కింద తయారైపోతారు. కాబట్టి క్యూబాని బ్రతకనివ్వకుండా, అందుకే ఏ దేశ అధ్యక్షుడు క్యూబాను ఆక్యుపై చేసుకోలేదు ఇంతవరకే. ఇప్పటికీ ఇరాన్ మీద 1979 నుంచి 9 మంది అమెరికా అధ్యక్షులు ఇరాన్ మీద ఇంటికి అటాక్ చేయలేదంటే ఇరాన్ స్ట్రెంగ్త్ అనేది హర్మూజ్ స్ట్రైట్లో ఉందనేది. ఈ రోజు అమెరికా ఓడిపోవడానికి కారణం హర్మూజ్ స్ట్రైటే. మళ్ళీ 1960 నుంచి కూడా ఏ దేశ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ కూడా ఏ దేశ అధ్యక్షుడు క్యూబా మీద అటాక్ చేయలేదు. ఎందుకంటే క్యూబాను తట్టుకోవడం అంత ఈజీ కాదు, ఇరాన్ కంటే డేంజర్. మరి ట్రంప్ ఏం ఆలోచిస్తున్నాడు అంటే మళ్ళీ ఇక్కడ కూడా పిచ్చిగా ఆలోచిస్తున్నాడు. క్యూబాకు ఇప్పుడు చైనా రష్యాలు కూడా సపోర్ట్ ఉన్నాయి. తర్వాత లాటిన్ అమెరికా కంట్రీస్ అయిన వెనుజులా, ఈ బ్రెజిల్, ఈ దేశాలు కూడా దానికి సపోర్ట్ చేస్తాయి. ముఖ్యంగా వెనుజులా సపోర్ట్ అనేది దానికి ఉంటుంది, వెనుజులా పాపులేషన్ నుంచి ఉంటుంది అనమాట. కాబట్టి క్యూబాకి ఇండైరెక్ట్గా బోల్డ్ ముఖ్యంగా రష్యా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది. మరి క్యూబాన్ పీపుల్ కూడా చెగువేరేలా పనిచేస్తారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి గెరిల్లా వార్ఫేర్ని తట్టుకుని అమెరికా దాన్ని తన ఆక్యుపై చేయడం ఈజీగా ఆక్యుపై చేస్తాయి, కానీ తన అదుపులో పెట్టుకోవడం చాలా చాలా కష్టం. క్యూబాని ఆక్యుపై చేస్తే అమెరికా తన ప్లేస్లో ఉత్తర అమెరికాలో ఇంకొక శత్రు దేశాన్ని తయారు చేసుకోవడం అంటే అది అమెరికా పతనానికి అతిపెద్ద ఎండింగ్, చివరి పాయింట్ అవ్వచ్చు అనమాట. ఇది ట్రంప్ ఈ పిచ్చి పనికి వెళ్తే ఇంకా అమెరికా చరిత్రలోనే ట్రంప్ పిచ్చి అధ్యక్షుడిగా ముద్రపడిపోయే అవకాశం ఉంది. కానీ మళ్ళీ ట్రంప్ క్యూబాను ఆక్యుపై చేసుకుంటే ఈ లాటిన్ అమెరికా ఈ ప్రాంతంలో భద్రత లోపిస్తే మళ్ళీ పనామా కెనాల్ దగ్గర భద్రత లోపిస్తుంది. కాబట్టి మళ్ళీ ఇది కూడా గ్లోబల్ ఎకానమీని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ రష్యా వెళితే అది 3వ ప్రపంచ యుద్ధం కింద టర్న్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ట్రంప్ ఏంటంటే ఇరాన్ యుద్ధంలో ఓటమిని ఇక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని వెళ్తున్నాడు, కానీ అది వికటించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ కంటే డబుల్ డేంజర్ క్యూబా.